ఇన్ ఇండియా ప్రచారానికే పరిమితమవుతోందా? పారిశ్రామిక వృద్ధి రేటు గత ఏడాది కన్నా బాగా ఎందుకు తగ్గింది? పారిశ్రామిక వృద్ధి రేటు ఎందుకు పడకేస్తోంది? పరిస్థితి ఇలా ఉంటే ఉద్యోగాల కల్పన సాధ్యమేనా? విదేశాల్లో ఉండేవారు డబ్బులు స్వదేశానికి పంపడాన్ని ఎందుకు వాయిదా వేసుకుంటున్నారు? ప్రధాని మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. విదేశీ పెట్టుబడుల కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. అయితే FDIలు ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాయి తప్ప బయట నుంచి రావడం లేదు. అంతేకాదు పారిశ్రామిక వృద్ధి రేటు సైతం పడకేస్తోంది. ఇది 4.9% వృద్ధికే పరిమితమైంది. గతేడాది ఏప్రిల్లో ఇది 5.7%గా ఉంది. అంటే ఏడాదిలోనే 1% వృద్ధి రేటు క్షీణించింది అన్నమాట. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రభావం మన పారిశ్రామిక ప్రగతిపై పడింది. మైనింగ్ అండ్ క్వారీయింగ్ లో ప్రతికూల వృద్ధి రేటు నమోదైంది. అది -5.1% దిగజారింది. ఇక తయారీ రంగంలో 6.2%, ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ సరఫరాలో 4.9%, సీవరేజ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో 6.6% వృద్ధి కనిపించింది. ఇక IIP గణన ప్రక్రియలో కొత్తగా 120 ఐటెం గ్రూపులు వచ్చి చేరాయి. అందులో డెబిట్, క్రెడిట్ కార్డుల వంటి మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ కార్డులు, CCTV కెమెరాలు, నాన్ ఓవెన్ టెక్స్టైల్స్ ఆర్టికల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, స్పేస్ క్రాఫ్ట్ విడిభాగాలు, స్టెంట్లు, వ్యాక్సిన్లు ఉన్నాయి. IIP ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, IIPలో తయారీ రంగం వాటానే 77.6%గా ఉన్నది. ఆ తర్వాత గనులు, తవ్వకాల రంగాల వాటా 14.4%. విద్యుత్, గ్యాస్ సరఫరా, వ్యర్థాల నిర్వహణ కలిపితే 8%. IIPలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ మందగమనం ప్రధానంగా తయారీ రంగంలో స్తబ్దతను తెలియపరుస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రో, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం నేరుగా తయారీ రంగంపైనే పడుతున్నది. పెరిగిన రవాణా ఖర్చులతో ముడిసరుకుల ధరలు కొండెక్కుతున్నాయి. ఫలితంగా ఉత్పాదక వ్యయం ఎగసి అన్ని వస్తు ఉత్పత్తుల ధరలు మార్కెట్లో పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల వాటానే ఎక్కువ. వీటిని తగ్గించుకుంటే పారిశ్రామిక వృద్ధి రేటు పెరుగుతుంది అనేది నిపుణుల మాట. దేశ GDPలో సరుకు ఉత్పత్తి రంగం వాటా పెరగకపోగా తగ్గింది. 25% మనం అంచనా వేసుకున్నాం GDPలో చేరాలి, అక్కడికి చేర్చాలి మేక్ ఇన్ ఇండియా ద్వారా ఇత్యాది కార్యక్రమాల ద్వారా అని. కానీ 17-18% ఉన్నదాన్ని వాస్తవానికి అది ఇప్పుడు దేశ GDPలో సరుకు ఉత్పత్తి రంగం వాటా పడిపోయింది, తగ్గిపోయింది. ఇదొక ప్రమాదకరమైనటువంటి ధోరణి. మరి GDPలో సరుకు ఉత్పత్తి రంగం 17%, 18%గా 2014లో ఉంది. 25%కి చేరాలంటే GDP పెరుగుదల వేగం కంటే సరుకు ఉత్పత్తి రంగంలో పెరుగుదల వేగం ఎక్కువ ఉండాలి. కానీ అది జరగటంలా, పైగా ఇంకా తక్కువ ఉంటుంది. సో కుంచుకుపోతుంది సరుకు ఉత్పత్తి రంగం GDPలో భాగంగా. దీని ద్వారా సరుకు ఉత్పత్తి రంగం పెరుగుద్ది, పెట్టుబడులు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని లెక్కలేసి చేశారు. కానీ అదేం జరగల. తర్వాత ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది 14 రంగాల్లో 14 సెక్టర్స్ లో దీన్ని స్టార్ట్ చేసి ఉత్పత్తి పెంచిన వాళ్ళకి కొన్ని లక్షలు పెట్టుకుని దాని మేరకు ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి తెచ్చారు. కానీ ఈ పథకం కూడా 2-3 రంగాల్లో, మాక్సిమం 2 రంగాల్లో 3 రంగాల్లో తప్పితే మిగతా 11-12 రంగాల్లో ఇది విఫలమైంది. ఒక మొబైల్ ఫోన్స్ లాంటి వాటిల్లో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ సక్సెస్ అయింది. సో ఓవరాల్ గా జరుగుతూ వచ్చింది ఏంటంటే ప్రణాళికలు వేస్తున్నాం, ప్లాన్లు తయారు చేస్తున్నారు, ముందు కాలం ఇలా చేయాలనుకుంటున్నామని చెబుతున్నారు. కానీ వాస్తవానికి పరిస్థితి తిరోగమనంగానే ఉంటుంది. IIPలో 8 కీలక రంగాల వాటా 40% పైనే. వీటిలో పెట్రోలియం రిఫైనరీ, విద్యుత్తు, ఉక్కు, బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, సిమెంట్, ఎరువుల ఉత్పత్తులు ఉన్నాయి. దేశీయ ఇంధన అవసరాల్లో 90% దిగుమతుల ద్వారానే వస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచే ఎక్కువ వస్తోంది. పర్షియన్ గల్ఫ్ లో ఉన్న UAE, ఖతార్, కువైట్, సౌదీ, బహ్రెయిన్ దేశాల నుంచి వచ్చే ముడి చమురు, సహజ వాయువుల రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో మన దేశంలో పారిశ్రామిక వృద్ధి రేటు పడిపోతోంది. మరోవైపు రూపాయి విలువ పతనమవుతూ ఉండడంతో విదేశాల్లో ఉన్నవారు మన దేశానికి డబ్బులు పంపించడం తగ్గించారు. 2025 మే నుంచి, అంటే ఏడాదిలో రూపాయి విలువ 12% పైగా పతనమయ్యింది. ఇంకొంతకాలం ఆగితే మన డాలర్లకు ఎక్కువ రూపాయలు వస్తాయి అన్న ఉద్దేశంతో అమెరికా లాంటి దేశాల్లోనే ప్రవాసులు డబ్బు దాచుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక రెమిటెన్స్ అందుకుంటున్న దేశం మనది.
2024లో ఏకంగా $138 బిలియన్ విదేశాల్లో ఉన్నవారు పంపితే మన దేశానికి డబ్బు పంపించారు. ఇది జీడీపీలో 3% సమానం.